రాజ్ కావ్య దగ్గరికి వచ్చి, "కావ్య నేను నీకొకటి చెప్పాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటి చెప్పండి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజైతే, "ఈరోజు రాత్రికి నీతో డిన్నర్ డేట్‌కి వెళ్దామని ఆశపడుతున్నాను, వెంట పడుతున్నాను, ఆతృత పడుతున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "బుల్బుల్ నాతో వస్తావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "వస్తావా కావ్య? రావాలి నువ్వు ప్లీజ్" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "సరే ఇన్ని సార్లు పడుతున్నారు కదా! వస్తానులెండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే నా మనసులో ఉన్న విషయం ఈరోజు రాత్రి కావ్యకు ఎలాగైనా చెప్పేస్తానని చెప్పేసైతే రాజు అనుకుంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ రుద్రాణి అయితే విని రాహుల్ దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ డిన్నర్ డేట్‌కి వెళ్తున్నారంట్రా. ఇప్పుడు గాని రాజు తన మనసులో ఉన్న విషయం కావ్యకు కానీ చెప్పేస్తే ఆ కావ్య మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటుందిరా. తర్వాత వాళ్ళని ఆపలేము. మనల్ని తొక్కేస్తార్రా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే, వాళ్ళిద్దరూ ఇప్పుడు ఏంటి, వాళ్ళిద్దరు డిన్నర్ డేట్‌కి వెళ్ళకుండా ఆపాలి. అంతే కదా! నేను ఆపుతాను కదా! ఆ విషయం నాకు వదిలిపెట్టు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే, ఎలా ఆపుతావురా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. నీకెందుకు, నేను ఆపుతాను కదా! నేను ఆపి ఆ రాజుని ఎలాగైనా వెళ్ళనివ్వకుండా అక్కడికి నేను చేస్తానని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్